ఆయన శాశ్వతంగా ప్రేమిస్తే ఆయన కృప మనము పొందుకుంటాం. ఆయన్ని మనం ప్రేమిస్తే, ఆయన ప్రేమించే వారికి ఆయన ఏమి సిద్ధపాటు చేశాడో మన కంటికి కనిపించవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కానటువంటి ఆశీర్వాదంతో ఆయన నింపుతా ఉన్నాడు. ఆయన ప్రేమిస్తే ఆయన అంటా ఉన్నాడు, విశ్వాసములో భాగ్యవంతులుగా చేస్తా అన్నాడు ఆయన. రెండవది, ఆయన రాజ్య వారసులుగా చేస్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్తామా. ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి. ఆయన ముందుగా ఎవరినైతే నిర్ణయించుకున్నాడో వారిని పిలుచుకున్నాడు. ఎవరిని పిలుచుకున్నాడో వారిని నీతిమంతులుగా చేశాడు. ఆయన నీతిమంతులుగా చేసిన వారిని ఆయన మహిమిచ్చి మహింపరిచాడు. ఆయన అందుకనే ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి. ఆయన ప్రేమించే వారికి ఏం చేస్తామనంట, నన్ను ప్రేమిస్తే నేను వారిని ప్రేమిస్తూ ఉంటాను, నన్ను జాగ్రత్తగా ఎదిగే వారిని నన్ను కనుగొంటారని చెప్పాడు. ఆయన వారికి 4 రకాలైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఏంటది? ఐశ్వర్యమును, ఘనతను, స్థిరమైన కలివిని, నీతి ఆయన దగ్గర ఉన్నాయి. వాటిని అనుగ్రహిస్తాను. హల్లెలూయా చెప్దామా, హల్లెలూయా చెప్దామా.